ఒక రౌడీ మీద విరక్తితో ఇంకో రౌడీ దగ్గరికి వెళ్ళడం కాదు, ఇద్దరు రౌడీల దగ్గరికి వెళ్ళొద్దని ప్రజల్ని పిలిచే మూడో వ్యక్తి దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి కావాలి. అది 1998 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ వైపు ఆ దృష్ట్యా చూశారు ప్రజలు. కానీ వాళ్ళు 99లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాక ఆల్టర్నేటివ్ లేదని వదిలేశారు. 2009లో వచ్చినటువంటి చిరంజీవిని చూశారు అలాగా. కానీ ఆయన ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయడంతో ఆల్టర్నేటివ్ పోయింది. తెలుగుదేశంలో గుండాలు రౌడీలు ఉన్నారు, ఫ్యాక్షనిస్టులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుండాలు రౌడీలు ఉన్నారు, ఫ్యాక్షనిస్టులు ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు రెచ్చగొడుతున్నటువంటి నేపథ్యంలో, రెచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో కూటమిలో అయితే ఉన్నారు కానీ రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించని వ్యక్తే అన్నటువంటిది నా నమ్మకం పవన్ కళ్యాణ్. ఇప్పుడు జరుగుతున్న హింసాకాండని అదుపు చెయ్యమని చెప్పి పోలీసులను కోరడం వీళ్ళని కాదు, సాధారణ ప్రజలకు అప్పీల్ చేసి కాస్త దారికి తెచ్చే ప్రయత్నం, పెద్దరికంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి, ఆ ఛాయిస్ ఒక్క పవన్ కళ్యాణ్కే ఉంది.